కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? సార్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ సార్. అతను రాజకీయాలు అన్నాక కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం. బట్ ఉన్న దానిలో అయితే బాగానే చేస్తాం. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు కళ్యాణ్ గారు. ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది పల్లె పండుగ 7,000 కిలోమీటర్లని. వాస్తవంగా చేస్తున్నారా కేవలం మాటలకే పరిమితం అవుతుంది? మొత్తం కావాలి అని టైం పడుతుంది సార్. టేక్ అండ్ టైం. అది ఇమీడియట్ కావడం అనేది జరగని పని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి టైం పడుతుంది సార్. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ఇటీవలే ప్రకటించారు కానీ బట్ అక్కడ ఛాన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంది సార్. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఏం పని అంటున్నారు? తెలంగాణ అన్ని పార్టీల నాయకులు కూడా సార్ తెలంగాణ ఏమంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంది. ప్రజాస్వామ్యం కాబట్టి ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో అట్లా రైట్ ప్రకారమే వెళ్ళారు, మాట్లాడారు. సో కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది. ఏ విధంగా అంటే ఆయన సినిమాలు చూసేది మా తెలంగాణ బిడ్డలే, మేము చూసిన డబ్బులతోనే టికెట్లు తెగినాయి కాబట్టి ఆయన డబ్బులు సంపాదించారంటున్నారు. అది పర్టికులర్గా ఒక్కళ్ళదే ఇక్కడే మాది అని చెప్పడానికి ఎవరికి ఎటువంటి రైటు లేదు సార్. ఇండియా ఎవరు ఎక్కడైనా చేసుకునే రైట్, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఏంటంటే రాజకీయాలు అన్నాక ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి. కానీ ఈ విషయంలో తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమైపోయాయి. అది కామన్ సార్. ఎక్కడైనా ప్రాంతీయవాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్గా అవుతానే ఉంటుంది. అంతా అక్కడక్కడ కాబట్టి అంత బాధ. సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆయన రాజకీయ భవిష్యత్తు? లేదు సార్, ప్రస్తుతానికి అయితే కష్టం. ఒకవేళ కూటమిగా తెలంగాణలో వెళ్తే టీడీపీ జనసేన మేబీ సీట్స్ రావచ్చు, కొంత ఓట్లు చేయవచ్చు, కానీ అధికారం అనేది ఇమీడియట్గా జరగదు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకంటే మనం ఎవరికి ఏం చెప్పలేము సార్. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చవచ్చు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. సో చివరికి వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్క మాటలో మీ అభిప్రాయం? గుడ్ పర్సన్. చాలా థ్యాంక్స్ అండి.